యాపిల్ వాళ్ళైతే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M5 అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ప్రీవియస్ M3 M4 అయితే బాగా సక్సెస్ అయిన వీళ్ళు అయితే. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఒకటి USB Type-A to Type-C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. 35 వాట్ చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. దీనికి 2 Type-Cs అయితే ఉన్నాయి. ఇంకా డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసిళ్ళు. స్టార్ లైట్ డిజైన్ అయితే ఇచ్చిళ్ళు. బ్యాక్ సైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి డిజైన్ అయితే. మీకైతే ఇట్లా మ్యాక్బుక్లో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా ఓపెన్ చేసేటతో మీకైతే డిస్ప్లే అయితే ఆన్ అయితే అయిపోతుంది. మీరు రెడీ టు యూజ్ అయితే ఉంటుంది. ఇంకా 1.23 kgs అయితే ఉన్నది. మీకైతే ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసి మీకైతే దీంట్లో 2 డిస్ప్లేస్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకోటి 13.6 inches, ఒకటి 15.6 inches. మీకు నచ్చిన డిస్ప్లేస్ అయితే మీరైతే తీసుకోండి. M5 చిప్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో యాపిల్ది 16 GB ర్యామ్ వస్తుంది. బేస్ మోడల్ మీకైతే 512 GB స్టోరేజ్ అయితే ఇస్తారు. ఈసారి అయితే మీకు 256 GB తీసేసి 512 GB అయితే వేసిళ్ళు. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన వేసిన. దీంట్లో మీకు ప్రీవియస్ జనరేషన్ మ్యాక్బుక్స్ కంటే 4x బూస్ట్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్తారు. టైప్ చేసేటప్పుడు కూడా కీబోర్డ్ అయితే మీకు చాలా స్మూత్ అయితే ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రీమియం డిజైన్ అయితే ఉంటుంది మీకైతే. ఇంకా కిందనైతే వీళ్ళైతే లబ్బర్ స్టాప్స్ అయితే ఇచ్చిళ్ళు. కింద కూడా స్క్రాచెస్ ఇట్లా పడకుండా మల్టీ టాస్కింగ్ కూడా వేసుకోవచ్చు. మీకైతే స్మూత్ అయితే ఉంటుంది. మల్టీ టాస్కింగ్లో వీడియో ఎడిటింగ్లో కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. ల్యాప్టాప్ వచ్చేసి మీకైతే మరి హెవీ చేయలేరు, కానీ మీరైతే నార్మల్గా 4K వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. AI కొన్ని వర్క్స్ కూడా దీంట్లో చేసుకోవచ్చు. కోడింగ్ అట్లాంటివి అయితే ఈజీగానే అయితే మీరు చేసుకోవచ్చు. కోడింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ల్యాప్టాప్లో. కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే Wi-Fi 7 ఉన్నది. Bluetooth 6 అయితే ఇచ్చిళ్ళు. 13.6 inches లిక్విడ్ రెటినా డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 12 MP సెంటర్ స్టేజ్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. మీకైతే ఇదైతే ఈజీ టు క్యారీ అయితే ఉంటుంది. ల్యాప్టాప్ అయితే మీరైతే ఎక్కడికి కావాలంటే అక్కడ అయితే తీసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ కూడా దీంట్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. వీడియో ఎడిటింగ్ అయితే మీరు 4Kలో అయితే ఈజీగా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మరీ హెవీ వీడియో ఎడిటింగ్ చేయలేరు, కానీ నార్మల్గా అయితే మీరైతే 4Kలో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్లో కూడా మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ల్యాప్టాప్లో అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి ల్యాప్టాప్లో. ఇంకా ఫోటో ఎడిటింగ్ అట్లాంటివి అయితే మీరైతే ఈజీగానే అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు అయితే ల్యాప్టాప్లో. M5 కొనేంత బడ్జెట్ అయితే లేకుండా మీరైతే M4 అన్న M3 అన్న చూసుకోండి. కాకపోతే మ్యాక్బుక్ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ఫోన్ మీద ఇప్పుడు 60-70,000 ఇన్వెస్ట్ చేసే బదులు మీరైతే ల్యాప్టాప్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకైతే ఇది ఒక 3 years ఈజీగా వాడుకోవచ్చు. మీరైతే 3-4 years అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచి ప్రోడక్ట్ యాపిల్ నుంచి అయితే వచ్చింది. ఇదైతే ఒకసారి మీరు చెక్ చేసి మీకు నచ్చిన అయితే ప్రోడక్ట్ అయితే తీసుకోండి.